మధ్య పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. నాకు చాలామంది నాకు కొన్ని వేల ఫార్వర్డ్లు వచ్చినాయి. రామకృష్ణ గారు మీరు చెప్పింది ఐసీఎం గారు చెప్పింది అది ఇదంటే కొంచెం హడావుడి చేశారు. ఏంట్రా అని చూస్తే ఏం లేదు, కొత్త సీసాలో పాతసారా. ఇంతకీ ఏంటా స్టడీ? మన వాళ్ళంతా అంత సంబరపడిన స్టడీ ఏంటంటే డయాబెటీస్ రివర్సల్ ఆహారంలో మార్పులతో సాధ్యపడుతుంది. ఐసీఎంఆర్ చేయటం, డయాబెటీస్ మీద స్టడీ చేయటం. ఏం చెప్తున్నారంటే వాళ్ళు కట్ డౌన్ రైస్ అండ్ వీట్ కన్జంప్షన్ అండ్ ఇంక్రీజ్ ప్రోటీన్ ఇంటేక్ టు రివర్స్ డయాబెటీస్ సేస్ ఐసీఎంఆర్ స్టడీ. సో అది ఎవరయ్యా ఈ స్టడీ చేసిందంటే అంటే ఆయన మొట్టమొదటి రోజు ప్రాక్టీస్ పెట్టిన మొదటి రోజు చూసిన పేషెంట్ దగ్గర నుంచి ఇవాళ ఏదో 100 10 లెక్కలో బ్రాంచ్లు పెట్టి డయాబెటీస్ని ఒక పెద్ద వ్యవస్థలాగా విస్తరించి ఇంత పెద్ద వ్యవస్థ చేసినప్పటికీ ఆయన జీవితంలో ఒక్కడికి కూడా డయాబెటీస్ రివర్స్ చేయకుండా వాడిని ప్రతివాడిని సర్వనాశనం చేసిన, లేదా సగం మందినైనా జీవోత్సవాలుగా మార్చి లేదా ఇంకోటిగా మార్చిన డాక్టర్ మోహన్ డయాబెటీస్ ఆయన ఒక్కడు కూడా తగ్గించలే. గైడ్లైన్స్ మాత్రం ఐసీఎంఆర్ కూడా భలే తీసుకుంటుందిలేండి. నిజంగా డయాబెటీస్ తగ్గిన వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళకు ఉండవు. దురదృష్టం ఏంటంటే ఇదే కావాల్సి వస్తుంది. ఎవరికీ తగ్గించరు, వీళ్ళు కంట్రోల్లో పెడతారు. కంట్రోల్లో పెట్టి జాగ్రత్తగా కాళ్ళు పోగొట్టి కిడ్నీలు పోగొట్టి నెఫ్రోపతి రెటినోపతి అన్నీ చేస్తారు కదా వీళ్ళ గైడ్లైన్స్. ఏందా వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అని చూస్తే కార్బోహైడ్రేట్లు అంటే 70% దాకా తీసుకుంటున్నారంట, వాటిని ఒక 55% కట్ చేయాలంట. అట్లానే ప్రోటీన్ని ఒక 20%కి పెంచాలంట. అట్లానే మనకి ఫ్యాట్కి పాపం దయదలిచి ఒక 25% ఓ ముష్టేశారు. 25% పెంచండి, చూసుకోండి నా సామిరంగా దెబ్బకి డయాబెటీస్ రివర్సల్ అయిపోద్దని ఒక సినిమా చూపించారు. మీరు గమనించారు తేడా? 18,090 మీద స్టడీ చేశారంట. 18,090 మంది అడల్ట్స్ మీద స్టడీ చేశారంట దాన్ని. మోహన్ గారు వీళ్ళను ఏం సలహాలు ఇస్తున్నారంటే, సరే చపాతీ బ్యాడ్ డే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ 2 cups ఆఫ్ రైస్ ఆర్ 4 రోటీస్ ఫర్ లంచ్ యూ కెన్ రీప్లేస్ 1 రోటీ, అంటే 4 రోటీల్లో 1 రోటీని, అట్లానే 1.5 cup రైస్ని, అంటే 2 కప్పులు 1.5 cup రైస్ గుడ్ ప్రోటీన్తో రీప్లేస్ చేయమని చెప్పారు. కొంచెం ప్రోటీన్ కలపండి, కార్బ్ తీసని. నిజానికి ప్రోటీన్ అంటే ఏంటండి? అది కూడా సెమీ కార్బోహైడ్రేట్ అండి. ఓన్లీ 2 ఉంటాయి, ఫ్యాట్ కార్బోహైడ్రేట్. ప్రోటీన్ అనేది మధ్యస్థ కేటగిరీ. వీళ్ళు ఏంటంటే ఫ్యాట్ అనే మాట రా చూడండి, ఎందుకంటే ఫ్యాట్ వస్తే డయాబెటీస్ ఉండదు. ఫ్యాట్కి డయాబెటీస్కి లింక్ లేదు. ఫ్యాట్ని కనుక ఇంక్రీజ్ చేస్తే డయాబెటీస్ మాయం గాన్. చక్కటి మైక్రోన్యూట్రియంట్స్ ఎలక్ట్రాల్స్కి వీటి సరిపడదంతా మీరు చక్కగా అందిస్తా, కీటోన్స్ని కనుక మీరు పుష్కలంగా అందించి గ్లూకోజ్ని కనుక దూరం చేయగలిగితే డయాబెటిక్ ప్రపంచ పటంలో ఒక్క మనిషి కూడా కనిపించదు. టైప్ 2 డయాబెటీస్ అంటే మా గ్రిప్లోంచి పోకూడదు, ఎదిరిగినా గ్రిప్లోంచి పోకూడదు. నిజానికి ప్రోటీన్ ఈజ్ సెమీ కార్బోహైడ్రేట్. అంటే మన మజిల్ బిల్డింగ్ ఉపయోగపడినంత వరకు అది ప్రోటీను. ఆ మజిల్ బిల్డింగ్కి ఎంత చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది మామూలు పర్సన్స్లో. ఈ డయాబెటిక్ జబ్బు నాళ్ళలో మజిల్ బిల్డింగ్ రిక్వైర్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. దాని వరకు ఉపయోగపడక మిగిలినంతా ఇట్ ఈస్ ప్యూర్ కార్బోహైడ్రేట్ కింద లెక్క. దాన్ని తీసుకొచ్చి మీరు ప్రోటీన్ ఇంక్రీజ్ చేయటం అంటే ఆల్మోస్ట్ 75% ప్రోటీన్ కార్బోహైడ్రేట్ కలిపి చేస్తే ఫ్యాట్కి ఇచ్చింది ఎంత? 25%. దాన్ని తగ్గిపోతాయి. అలా మీరు ఎంతమంది తగ్గించారు? 18,000 మంది స్టడీ అంట. ఒక్కళ్ళకన్నా తగ్గించారా? 18,080 మంది నాకు అవి చెప్పండి. 18,080 మందిలో ఫ్యాట్ డేట్ పెట్టి కీటోన్ డేట్స్ పెట్టి గ్లూకోజ్ లేకుండా చేస్తే 3 నెలల నుంచి పోనీ ఒక 5 నెలల పీరియడ్, ఈలోపే కంప్లీట్ తగ్గిపోయేళ్ళు ఉంటారు. కనీసం ఆ పీరియడ్లో చూడండి ఒక్కడన్నా మిగులుతాడు చూడండి. ఒక్కడు కూడా మిగలకుండా చిటికేసినట్టు తగ్గించవచ్చు. కానీ మనం చెయ్యం. ఎందుకని? ఇవాళ డయాబెటీస్ అంటే మనం కూడా కనుక క్యాంపస్లోకి ఒక 25 ఏటో 26 ఏటో ఒకడు కొద్దిగా షుగర్ వచ్చిందండి అంటే కళ్ళు తిరుగుతున్నాడు వస్తే ఆడు మునిమానవాడు పెళ్ళయ్యేదాకా ఒకవేళ ఆడు బతుకుంటే సంగతి అండ్ మనం అప్పటిదాకా ఉంచితే ఆడు చచ్చి ఆఖరి రోజు వరకు కూడా ఆ ట్యాబ్లెట్లు డోసు పెంచుతా నెలకు మన చుట్టూ తిరుగుతా ఏదో చూసారా మనం దొడ్లో కట్టేసిన గేదలాగా వాడు తిరుగుతూనే ఉంటాడు. మన దొడ్లో ఉంటారు కదా, పాలు ఇస్తూ ఉంటాయి గేదలు, మేత ఇస్తేనే ఇస్తాయి, మేత అయిపోతేవో వీళ్ళే మేత అవసరంలా జీవితాంతం మన కట్టు బానిసల్లాగా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. 3 నెలలు ఫ్యాట్ తీసుకుంటే ఏం జరుగుద్ది? ఆడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఫ్యాట్ తీసుకుంటే 2వ రోజు నుంచి ఆడు ఎప్పుడైతే కీటోన్స్ ఇచ్చాడో, ఎప్పుడైతే దాంట్లో నుంచి మాయమైపోయినాయో, గ్లూకోజ్ కనపడలేదో, ఇక ఆడు మన దగ్గర చస్తేరాడు కదా. అప్పుడు 100 జబ్బులు కూడా వెనకమాల. మరి ఏమైపోవాలి మనం? చెప్పండి, మీరే చెప్పండి. సలహాలు ఇచ్చేవాడు
ఏమని సలహా ఇస్తారు? మటన్ కొట్టండి, నా దగ్గర మటన్ తినండి సలహా ఇస్తాడు. సినిమా తీసినాడు, అది ఎంత రాడు సినిమా, అది బ్రహ్మాండమైన సినిమా చూడండి అని చెప్తాడు. అట్లానే ఎవడ పబ్లిసిటీ వాడు చేసుకుంటాడు కదా. అట్లానే ఇప్పుడు అక్కడ చెప్పిన స్టడీలో చెప్పిన మార్గం ఏంటంటే, మా దగ్గరికి మీరు సచ్చే వరకు తిరగడానికి ఏం కావాలో అదే చెప్తున్నాం. దాంట్లో చిన్న చిన్న మార్పులు అంతే తేడా. దానివల్ల ఏం మార్పు వస్తుందండి? ఒక డయాబెటీస్ తగ్గుతుంది, అదేదో దాని మూలం డయాబెటీస్ తగ్గుతుంది. అయ్యా మీరు ఫ్యాట్ని ఏదో ముష్టి దయదలిచి కొద్దిగా ఒక 5% 10% పెంచారే, దానికే మీరు చెప్పినట్టు డయాబెటీస్ రివర్స్ అవుద్ది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని మీరు చెబుతుంటే, దాన్ని ఇంకొంచెం పెంచుకోండి, ఏం జరుగుతుందో అర్థమవుతుంది. డయాబెటీస్ అనేది గల్లంత అవుతుంది. ఇది మిలియన్ల మంది తెలుగాళ్ళు వీఆర్కే డైట్తో ప్రూవ్ చేసిన కఠోర సత్యం. నిజం చుట్టానికి కూడా దమ్ము కావాలి, నిజం తెలుసుకుంటానికి కూడా దమ్ము కావాలి. మీకు తెలిసే ఉంటుంది నేను వీళ్ళందరినీ ఛాలెంజ్ చేయటం ఇదంతా. ఒక్కడ దగ్గర ప్రూఫ్ చూపించండి, మీకు 2 కోట్లు ఇస్తాను లేదా ఆస్తి మొత్తం రాసిస్తాను ఛాలెంజ్ చేస్తే ఈ మోహన్ గారితో సహా ఎవరో కిక్కురు అని అనరు. మళ్ళీ ప్రెస్టేజ్ ఏం మాడతాడు, ఎవరు పడితే వాళ్ళు ఛాలెంజ్ చేస్తే మేము ఎందుకు వెళ్తామండి? ఛాలెంజ్లో మనీ ఉంది అయ్యా, మరి మనీ కోసమే చేసేది. నా నోరు ముంచిన గంతా దక్కుతుంది, పోనీ అది పక్కన పెడితే ఓ ఛాలెంజ్ ఉందగా తీసుకోవచ్చు. ప్రజలకు మేలు జరుగుతుంది ఆ ఛాలెంజ్ వలన. ప్రజలు మేలు జరిగితే మనకట్ట అంటారా? మీ ఇష్టం. సో ఈ ఐసీఎంఆర్ స్టడీ చూసి ఏదో జరిగిపోయింది గుండెలు బాదుకునే వాళ్ళకి ఏమి లేదు. జస్ట్ ఏదో చెప్తాడు సునీల్ లేదా సినిమాలో, 100 ఇడ్లీలోంచి 2 ఇడ్లీ తీశానని. తగ్గించేసా డైట్ చేయడానికి. 100 ఇడ్లీ తినేవాడు కదా రోజు, వాళ్ళు 98 ఇడ్లీలు తింటున్నానంటాడే. ఆ టైప్ ఉంది ఇది ఐసీఎంఆర్ లేదా మోహన్ గారు ప్రతిపాదించిన ఆ చెత్త సిద్ధాంతం. ఇది వాళ్ళు ఎప్పటికీ నిజాన్ని అంగీకరించే స్టేజ్లో ఉండరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ బారి నుంచి ప్రజలు మనమే కాపాడుకోవాలి. వాళ్ళని వచ్చి ఎక్కడన్నా వాళ్ళు మానమని చెప్పింది ఇది మానేసి కార్బు తీసి ప్రోటీన్ పెట్టమన్నారు. ఎక్కడన్నా అరే పంచదారలు మానండ్రా, లేకపోతే ఈ మానండ్రా, కూల్ డ్రింక్లు మానేయండి, లేకపోతే అసలు అట్లాంటి మానేయండి, కార్బోహైడ్రేట్స్ మానండి, ఎక్కడని చెప్పారని చూడండి. ఏముండదు. కార్బోహైడ్రేట్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మా మందులు పనిచేయవు. కార్బోహైడ్రేట్స్ ఇవ్వకుండా మందులు ఇచ్చుకోండి, అవతలడు చచ్చిపోతాడు. ఎందుకు కార్బోహైడ్రేట్ తీసుకోవాలి 50% లేకపోతే 75%? మీరు డయాబెటిక్ వీళ్ళు ఇచ్చే తప్పుడు మందులు డయాబెటీస్ని తగ్గించని, కేవలం బ్లడ్ షుగర్ని అదుపు చేయడానికి మాత్రమే, కొంతకాలం తాత్కాలికంగా అదుపు చేయడానికి వచ్చే ఆ శాశ్వత మందులు మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే మీరు గ్లూకోజ్ తినకపోతే మీరు చేస్తారు. రేపొద్దున కొంటానికి మందులు కూడా మీరు ఉండరు. కాబట్టి మేమిచ్చే మందులు మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా గ్లూకోజ్ మిని జీవితాంతం జీవచ్చే వాళ్ళకి బతికి చావాల్సిందే. ఇది మనం చెప్పేది. ఐసీఎంఆర్ చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఇదేనంతే. ఇది జరుగుతున్న వాస్తవం. అది బాధాకరం. ఈ వ్యవస్థలే తెగబడి ఇలాంటి తప్పుడు చేస్తున్నప్పుడు ప్రజలు మనమే కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో కాపాడు. ఇవాళ అందరం మనం మేలుకుని నిజమేంటో తెలుసుకుని మన నుంచి బయట రాకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో మనుగడే లేదు. థ్యాంక్ యూ.